నా ప్రియమైన సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మేము ఆదం అలైహిస్సలాం జీవిత చరిత్రను తెలుసుకుందాం. నేల, సముద్రాలు కలిసిన ఈ భూప్రపంచం అనేక ఇతర ప్రపంచాలలో ఒకటి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇతర గ్రహాలు, ఇలా మనం లెక్క పెట్టలేనన్ని ఖగోళాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి విశ్వంగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇదంతా ఒక చాలా పెద్ద ఖాళీ ప్రదేశం అని, పొగ వంటి వాయువులతో నిండిన ప్రదేశం అని దివ్య ఖురాన్ తెలుపుతుంది. విశ్వంలోని సమస్తం ఏది సృష్టించబడక ముందు వీటన్నింటినీ సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని విశ్వసించడం హేతుబద్ధమైన ఆలోచన. ఆయన నిత్యుడు, అత్యంత రహితుడు, సాటి లేనివాడు. ఆయన్ను పోలిన వారు మరొకరెవ్వరూ లేరు. ఆయన్నే దివ్య ఖురాన్లో అల్లా అని అనబడుతుంది. చెట్టు చేమలను వగైరా లక్షలాది రకాల వాటిని నీటి ద్వారా 4 దశలుగా సృష్టించడం జరిగింది. అల్లా ప్రతిదీ జంటలుగా సృష్టించాడు. జంతువులను, చెట్టు చేమలను లేక నిర్జీవ పదార్థాలను, మనకు జీవం లేనివిగా కనిపించే రాళ్ళు వగైరాలను అన్నింటినీ ఆయన జంటలుగానే సృష్టించాడు. మానవులు మాత్రమే కాదు, ప్రకృతి శక్తులను కూడా జంటలుగా సృష్టించాడు. ప్రతి చోట పాజిటివ్, నెగటివ్ శక్తులు ఉన్నాయి. రాత్రితో పాటు పగలు, పరమాణువులో ప్రోటాన్లతో పాటు ఎలక్ట్రాన్లు, ఇలాంటి ఉదాహరణలు మనకు చాలా కనపడతాయి. అల్లా అన్నింటికీ పోషణను ప్రసాదించాడు. ప్రతి వస్తువు దానికి సంబంధించిన అల్లా నిర్దేశించిన చట్టానికి అంటే తక్దీర్కు లోబడి పనిచేస్తుంది. అన్ని ఖచ్చితమైన సమతుల్యానికి లోబడి ఉన్నాయి. దీనినే ప్రకృతి చట్టంగా లేదా అల్లా సంప్రదాయంగా పిలుస్తాము. అహకాం లేదా ఆదేశాలు అన్న పదం శాశ్వత నిలయమని సూచిస్తుంది. వీటిని అల్లా తప్ప మరెవ్వరూ మార్చలేరు. అలాగే అల్లా సుబ్హాన తాలా ఎలుతురు నుంచి దూతలను అంటే మలాయికులను సృష్టించాడు. అగ్ని నుండి జిన్నాతులను సృష్టించాడు. వీటన్నింటినీ తన ఆరాధన కొరకు సృష్టించాడు. ఈ ప్రాణాలు అల్లా ఆదేశాలను తూచా తప్పక పాటిస్తాయి. అయితే జిన్నాతుల స్వభావం దైవదూతల స్వభావానికి భిన్నమైనది. జిన్నుల్లో మంచివి, చెడ్డవి ఉన్నాయి. మనిషి మాదిరిగా తమ నడవడికను ఎంచుకునే స్వేచ్ఛ వీటికి కూడా ఉంది. అందువల్ల తమ పనులకు గాను అల్లాహకు జవాబు చెప్పుకోవలసిన బాధ్యత కూడా వాటిపై ఉంది. వీటికి కూడా స్వర్గము, నరకము అనేది ఉంది. అన్నీ సృష్టించేసిన తర్వాత ఆఖరుగా సృష్టికర్తైన అల్లా సుబ్హాన తాలా మానవుణ్ణి సృష్టించాడు. ఆయనే మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం. అల్లా సుబ్హాన తాలా మనిషిని సృష్టించాలని నిర్ణయించాడు. ఆయన దైవదూతలతో ఈ విషయం చెప్పినప్పుడు వారు తమ వల్ల జరిగిన ఏదైనా పొరపాటు వల్ల అల్లా అసంతృప్తి చెందాడేమో అని భావించారు. తాము దైవదూతలు దేవుని ఆదేశాలను తూచా తప్పక పాటిస్తున్నప్పుడు భూమిపై కల్లోలాన్ని, రక్తపాతాన్ని సృష్టించే ప్రాణిని మీరు సృష్టిస్తారా అని వారు అల్లాను ప్రశ్నించారు. తాము కేవలం దేవుణ్ణి ఆరాధించడం తప్ప మరేదీ తెలియని వాళ్ళమని అన్నారు. అంటే దీనికి ముందు జిన్నాతు జాతులను అల్లా సుబ్హాన తాలా సృష్టించాడు. అవి ఈ భూమి మీద రక్తపాతాన్ని, కల్లోలాన్ని సృష్టించాయి. దానికోసం సృష్టికర్తైన అల్లా సుబ్హాన తాలాతో దైవదూతలు ఈ విధంగా అన్నారు. ఇది ఖురాను గ్రంథము 2వ సూర 30వ వాక్యంలో తెలియపరచబడింది. అయితే అల్లా వారికి జవాబిస్తూ, మీకు తెలియనిది నాకు తెలుసు. నేను కోరినది సృష్టిస్తాను. నేను కోరిన వారికి భూమిపై ప్రతినిధులుగా నియమిస్తాను. ఇప్పుడు అస్పష్టంగా ఉన్నది తర్వాత మీకు బోధపడుతుంది. నేను మనిషిని సృష్టించి అతన్ని సజీవంగా రూపొందించినప్పుడు
మీరందరూ అతనికి సాష్టాంగ పడవలసి ఉంది అన్నాడు. ఆ విధంగా అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను సృష్టించాడు. అంటే మనిషిని నల్ల మట్టితో సృష్టించాడు. ఆదం అలైహిస్సలాంను సృష్టించిన అల్లాహ్ ఆత్మను అంటే దివ్య శక్తిని మనిషిలో ప్రవేశపెట్టాడు. మనిషి శరీరం ప్రాణం పోసుకుంది. ఆదం అలైహిస్సలాం మొదటి మానవునిగా అవతరించారు. ఆ పిదప అల్లాహ్ ఆదం అలైహిస్సలాంకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. సృష్టిలో మిగిలిన వాటినన్నింటి కన్నా ఎక్కువ జ్ఞానాన్ని ప్రసాదించాడు. దైవదూతలకు ఉన్న జ్ఞానం తమ విధి బాధ్యతల పరిధికి పరిమితమైనది. కానీ మనిషికి తన జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తిని ప్రసాదించడం జరిగింది. ఆ విధంగా మనిషి విశ్వంలోని చాలా విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం పొందాడు. అల్లాహ్ ఆదం అలైహిస్సలాంకు భూమిపై ఉన్న అన్ని వస్తువుల స్వభావాన్ని బోధించాడు. ఆ తర్వాత ఆయా వస్తువుల స్వభావం గురించి మీకు తెలిస్తే చెప్పండని దైవదూతలను ప్రశ్నించాడు. దైవదూతలు జవాబిస్తూ సకల స్తోత్రాలు అల్లాహ్కే, మీరు ఇచ్చిన జ్ఞానం తప్ప మాకు మరేదీ తెలియదు, సత్యమేమంటే మీకే సమస్తం తెలుసు అన్నారు. ఆ పిదప అల్లాహ్ ఆదం అలైహిస్సలాంతో వారికి ఈ వస్తువుల పేర్లు, లక్షణాల, వాటికి సంబంధించిన సమాచారం చెప్పమన్నాడు. ఆదం అలైహిస్సలాం ఆయా వస్తువుల గురించి వివరించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా దైవదూతలతో, నేను మీకు చెప్పలేదా నాకు భూమాకాశాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసని, మీరు పైకి చెప్పేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని అన్నాడు. ఆదం అలైహిస్సలాం ముందు సాష్టాంగపడమని అల్లాహ్ తన దూతలను ఆజ్ఞాపించాడు. అంటే మనిషి ఔన్నత్యాన్ని అంగీకరించమన్నాడు. వారందరూ వెంటనే ఆదేశాన్ని పాటించారు. కానీ ఇబ్లీష్ పాటించలేదు. ఇబ్లీష్ ఆజ్ఞాపాలన చేయలేదు, తిరస్కారానికి పాల్పడ్డాడు. అల్లాహ్ ఇబ్లీషుతో, నేను సృష్టించిన మనిషి ముందు సాష్టాంగ పడడానికి నీకు అభ్యంతరమేమిటి అని ప్రశ్నించాడు. నీవు అంతటి అహంకారివా అన్నాడు. ఇబ్లీష్ జవాబిస్తూ, నేను మనిషి కన్నా ఉన్నతుడిని, మీరు నన్ను అగ్ని నుంచి సృష్టించారు, ఇతడికి మట్టితో సృష్టించారు అన్నాడు. ఇబ్లీష్ నిజానికి జిన్నాతులలోని వాడు, దైవదూతలలోని వాడు కాదు. కానీ తన ఆరాధనలు దైవభక్తి ద్వారా దైవదూతల స్థాయికి చేరుకున్నాడు. కానీ తిరస్కారానికి పాల్పడి తర్వాత దుష్ట శక్తులకు నాయకుడయ్యాడు. తిరస్కారానికి పాల్పడిన ఇబ్లీషును అల్లాహ్ శిక్షించాడు. ఇక్కడి నుంచి అంటే స్వర్గవనం నుంచి, శాంతి సంతోషాల ప్రదేశం నుంచి తొలగిపో, నీవు బహిష్కృతుడవయ్యావు, తీర్పు దినం వరకు నీపై నా అభిశాపం ఉంటుంది అన్నాడు. ఇబ్లీష్ తనకు వ్యవధి కావాలని కోరాడు. తీర్పు దినం వరకు జీవించే అనుగ్రహం కావాలని కోరాడు. అల్లాహ్ అతడి కోరికను మన్నించి నిర్ధారిత సమయం వరకు నీకు వ్యవధి ఇస్తున్నాను అన్నాడు. ఇబ్లీష్ తనకు లభించిన వ్యవధిని కృతజ్ఞత చెల్లించే బదులు మరింత తిరస్కారానికి పాల్పడ్డాడు. మీరు నాకు ఇచ్చిన ఈ వ్యవధిలో మీరు ప్రసాదించిన ఉన్నత స్థానానికి మనిషి అర్హుడు కాదని నేను నా శక్తి మేరకు నిరూపిస్తానన్నాడు. మీ పట్ల మనిషి కృతజ్ఞతను, విశ్వాసరహిత్యాన్ని నిరూపిస్తానన్నాడు. ఇబ్లీష్ ఇప్పుడు మనిషిని మార్గం తప్పించడానికి పూర్తి స్వేచ్ఛను పొందాడు. మనిషిని అనుమానాల్లో పడవేయడానికి, అనుమానాల్లో పడిన మనిషిలో దుష్ట ఆలోచనలు రెచ్చగొట్టడానికి నడుం కట్టాడు. అయితే అల్లాహ్ మార్గాన్ని అనుసరించే వారిని మార్గం తప్పించడం ఇబ్లీష్ వల్ల కాదని, కానీ ఇబ్లీష్ మార్గాన్ని అనుసరించిన వారు ఇబ్లీష్తో నరకాగ్నికి చేరుకుంటారని అల్లాహ్ చెప్పాడు. ఆదం అలైహిస్సలాంను సృష్టించిన అల్లాహ్ ఆ తర్వాత ఆయన కొరకు ఒక సహచరి, ఆయనకు భార్యను సృష్టించాడు. ఆమెకు హవా అని పేరు పెట్టడం జరిగింది. అల్లాహ్ అనుగ్రహాల పట్ల ఆదం అలైహిస్సలాం అపరిమితానందం పొందారు.
ఈ దంపతులు స్వర్గవనంలో నివసించడానికి అనుమతి పొందారు. స్వర్గంలోని సమస్తం అనుభవించే అనుమతి వారికి లభించింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రత్యేక వృక్షం దరిదాపుల్లోకి పోరాదని, దాని ఫలాలను తినరాదని వారిని నివారించడం జరిగింది. ఎందుకంటే అది ఒక పరీక్ష. ఆ చెట్టు వద్దకు వెళ్లి ఫలాలను తింటే అవిధేయతకు పరిగణించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. కానీ ఆ నిషిద్ధ ఫలం పేరును దివ్య ఖురాన్లో తెలుపలేదు. దానిని కొంతమంది యాపిల్ పండుగా తెలుపుతూ ఉంటారు, కానీ దాని ప్రస్తావన ఎక్కడా లేదు. భూమిలో ఉన్న ఫలాలను పోల్చినప్పుడు స్వర్గంలో ఉంటాయి. ఆదం అలైహిస్సలాంపై ఒత్తిడి తీసుకువచ్చేలా హవ్వాకు ఒక సర్పం ప్రలోభ పెట్టిందని ప్రస్తావన కూడా ఖురాన్లో లేదు. ఇది కూడా ఒత్తి పుకార్లు మాత్రమే. ఇందుకు సంబంధించిన ఎలాంటి సూచనలు కూడా ప్రామాణిక హదీసుల్లో కూడా లేవు. స్వర్గంలో ఆదం అలైహిస్సలాం హవ్వాలు సంతోషంగా ఉండటాన్ని చూసి ఇబ్లీష్ భరించలేకపోయాడు. తాను స్వర్గం నుంచి బయటకు గెంటేయబడ్డాడు, కానీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇది భరించలేని ఇబ్లీషు వారి ఆనందాన్ని నాశనం చేయాలని నిర్ణయించాడు. తనకు ఈ దుస్థితి కారణం మనిషే అని భావించాడు. మనిషి స్థాయి హోదాలను దిగజార్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకోగలనని భావించాడు. అందుకు ఒక పథకం వేశాడు. ఆదం హవ్వాల వద్దకు వచ్చాడు. ఇబ్లీష్ వారు నిషిద్ధ ఫలాన్ని తింటే వారికి మరణం ఉండదని, ఎన్నటికీ అంతరించని స్వర్గవనాల్లో శాశ్వతంగా ఉంటారని చెప్పాడు. మొదట ఆదం అలైహిస్సలాం ఇబ్లీషు మాటలను వినలేదు. కానీ ఇబ్లీష్ నిరాశ చెందకుండా ప్రయత్నించాడు. తీయని మాటలతో మోసం చేయడంలో ఇబ్లీష్ మహా నేర్పరి. ఆదం హవ్వాలను ఇబ్లీష్ మాటికి భయపెట్టడం ప్రారంభించాడు. వారు స్వర్గంలో సుఖాలను కోల్పోతారని, ఆ చెట్టు ఫలం తినకపోతే వారికి ఈ సుఖ సంతోషాలు శాశ్వతంగా దక్కవని నూరిపోశాడు. ఇబ్లీష్ శతవిధాల వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అల్లాహ్ మీద ప్రమాణం చేస్తూ తాను చెప్పేది నిజమని అన్నాడు. వాడి మాయ మాటలు ఆదం హవ్వాలకు ప్రభావితం చేశాయి. ఇబ్లీష్ చేసిన వలలో వారు చిక్కుకున్నారు. నిషిద్ధ వృక్ష ఫలాన్ని తిన్నారు. ఆ వెంటనే వారికి తన నగ్నత్వం అనుభూతి వచ్చింది. సిగ్గుతో కుంచించిపోయారు. తమ శరీరాన్ని చెట్టు ఆకులతో కప్పుకున్నారు. అల్లాహ్ వారికి తన మాటను గుర్తు చేశాడు. ఆ చెట్టు ఫలాలు తినవద్దని చెప్పాను కదా అన్నాడు. ఇబ్లీష్ మీకు శత్రువని చెప్పిన విషయాన్ని కూడా గుర్తుకు చేశాడు. వారిద్దరూ తమ తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డారు. వారు అల్లాహ్ను వేడుకుంటూ, ప్రభు, మేము తప్పు చేశాము. మీరు మమ్మల్ని క్షమించకపోతే, మాపై దయ చూపకపోతే మేము నిస్సందేహంగా నాశనమైపోతాము అని ప్రాధేయపడ్డారు. ఇబ్లీషు ప్రలోభాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అల్లాహ్ వారిని మళ్లీ హెచ్చరించాడు. వారి అవిధేయతలను క్షమించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. ఇకపై నా తరపు నుంచి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం గాని విచారం కానీ కలిగే అవకాశం ఉండదు. దానికి స్వీకరించడానికి నిరాకరించేవారు, మా వాక్యాలను అసత్యాలుగా కొట్టి పారేసేవారు నరకాగ్నిలోనికి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథము 38-39 వాక్యాలలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. దాంపత్య జీవితంలోని అత్యుత్తమ అనుగ్రహాన్ని ఆదం హవ్వా దంపతులు కవల పిల్లల రూపంలో పొందారు. ఆదం అలైహిస్సలాం దైవభీతి కలిగిన తండ్రిగా, హవ్వా భర్త అడుగు జాడల్లో నడిచే తల్లిగా జీవితం కొనసాగించారు. కవల పిల్లల్లో మగ పిల్లవాడు హాబిల్, అతనికి ఒక సోదరి జన్మించారు.
ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ హవా అలైహిస్సలాంకు కవల పిల్లలు జన్మించారు. హాబిల్ మగ పిల్లవాడు, అతని కవల సోదరి జన్మించింది. ఈ కుటుంబ భూమిపై దేవుని అనుగ్రహం వల్ల లభించే ఫలాలు, ఆహారం తింటూ ఆనందంగా గడపసాగింది. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. హాబిల్ సేద్యం చేయడం ప్రారంభించాడు. హాబిల్ పశువులను పెంచసాగాడు. యుక్త వయస్సుకు చేరుకున్నారు. వారికి తగిన జంటను ఇచ్చి పెళ్లి చేయవలసిన వయస్సు వచ్చింది. అల్లా ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరిగింది. ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిల్లో హాబిల్ సోదరి అంటే మొదటివాడి సోదరి ఎక్కువ అందగత్తి. దైవాజ్ఞ ప్రకారం ఆ అమ్మాయి హాబిల్కు భార్య కావాలి అంటే రెండవ వాడికి భార్య కావాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా తనకు కాబోయే భార్య హాబిల్ సోదరి అంత అందంగా లేకపోవడం హాబిల్లో అసంతృప్తి రగిలించింది. మానవాళి విస్తరించడానికి, వివిధ జాతులు సంస్కృతులు ఏర్పడడానికి ప్రక్రియ ప్రారంభమయ్యింది. అల్లా ఆదం అలైహిస్సలాంను ఆదేశిస్తూ తన కవల పిల్లల్లో మగ పిల్లవాడికి మరో పిల్లతో పెళ్లి చేయాలని చెప్పాడు. కానీ హాబిల్కు ఈ ఏర్పాటు నచ్చలేదు. ఎందుకంటే ఆ ఇద్దరి అమ్మాయిల్లో హాబిల్ సోదరి ఎక్కువ అందగత్తె. దైవాజ్ఞ ప్రకారం ఆ అమ్మాయి అంటే రెండవ వాడి హాబిల్కు భార్యగా కావాలి. దీనికి భిన్నంగా తనకు కాబోయే భార్య హాబిల్ సోదరి అంత అందంగా లేకపోవడం హాబిల్ అంటే మొదటి వాడికి అసంతృప్తికి రగిలించింది. ప్రారంభం నుంచి శారీర సౌందర్యం అన్నది స్త్రీ పురుషుల మధ్య ముఖ్యమైన ఆకర్షణగా ఉండింది. ఆ ఆకర్షణ హాబిల్లో అసూయలకు రెచ్చగొట్టింది. హాబిల్ అల్లా ఆదేశాలను విరుద్ధంగా తిరస్కారానికి ఒడిగట్టాడు. తండ్రి సలహాలు పాటించడానికి నిరాకరించాడు. హాబిల్ తిరస్కారం మనకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ మనిషికి స్వచ్ఛమైన ప్రకృతి ఉన్నప్పటికీ మనిషిలో అంతర్గతంగా ద్వంద్వ ప్రకృతి కూడా ఉంటుంది. అంటే మనిషిలో మంచితనంతో పాటు దానికి వ్యతిరేకమైన చెడు కూడా దాగి ఉంటుంది. మనిషి అత్యాసపరుడిగా, అసూయపరుడిగా, స్వార్థపరునిగా, విధ్వంసకారునిగా మారగలడు. అంటే మనిషి అవసరమైతే తన సుఖ సంతోషాల కోసం ఇహపర లోకాల సాఫల్యాన్ని కూడా నాశనం చేసుకోవడానికి వెనుకాడడు. మనిషి సాఫల్యానికి, సన్మార్గానికి కావలసినది మనిషి తనలో ఉన్న తన శత్రువును అంటే తనలో దాగి ఉన్న దుష్టత్వాన్ని, చెడు ఆలోచనలను, చేష్టలను నియంత్రించడం, తన ఆచరణలు, తన కోరికల విషయంలో మితాన్ని పాటించడం. అందుకు బదులుగా మనిషి ఇహలోకంలో, పరలోకంలో గొప్ప ప్రతిఫలాలను పొందుతాడు. అల్లాహ్ మనిషిని అతనిలో ఉన్న ద్వంద్వ ప్రకృతి ద్వారా పరీక్షిస్తున్నాడు. ఆదం అలైహిస్సలాం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. తన కుటుంబంలో శాంతి ఉండాలని ఆయన కోరుకున్నారు. కనుక సహాయం కొరకు అల్లాను వేడుకున్నారు. అల్లా ఆయన వేడుకోలును మన్నించాడు. ఆయన కుమారులిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. తనకు బలి సమర్పించాలని వారిద్దరిని ఆదేశించాడు. ఎవరి బలి స్వీకరించబడుతుందో వారి ఇష్ట ప్రకారం జరుగుతుందని చెప్పాడు. హాబిల్ తన వద్ద ఉన్న అత్యుత్తమమైన వంటెను బలి ఇచ్చాడు. కానీ పెద్దవాడు హాబిల్ తన వద్ద ఉన్న పనికిరాని మొక్కజొన్న సమర్పించాడు. హాబిల్ సమర్పించిన దానిని, మొదటి వాడి ఖుర్బానీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించలేదు. హాబిల్ బలిని అంటే రెండవ వాడి బలిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాడు. తన తండ్రి పట్ల అవిధేయత చూపినందుకు, అల్లాహ్కు సమర్పించిన బలి విషయంలో నిజాయితీ లేకుండా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా హాబిల్ బలి నిరాకరించబడింది. దీనివల్ల హాబిల్ మరింత రెచ్చిపోయాడు. అంటే మొదటివాడు మరింత రెచ్చిపోయాడు. అందమైన తన సొంత సోదరిని
తాను వివాహం చేసుకోవడం సాధ్యపడదని గ్రహించాడు. అతడు తన సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. తాను అసంతృప్తితో రగిలిపోతూ ఉండగా తన సోదరుడు సంతోషంగా ఉండడాన్ని చూసి సహించేది లేదన్నాడు. హాబీల్ తన సోదరుని పరిస్థితి చూసి బాధపడ్డాడు. తన సోదరునికి జవాబిస్తూ, సోదరా, నీ సంతృప్తికి కారణమేమిటో నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత నీవు శాంతిని పొందే మార్గంలో ముందుకు సాగగలవు. అల్లా తన పట్ల భయభక్తులు కలిగిన వారి ఆచరణలనే స్వీకరిస్తాడు అన్నాడు. హాబీల్ చాలా తెలివిగలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. అల్లా ఆదేశాలను శిరస వహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. కానీ అతని సోదరుడు అందుకు పూర్తిగా విరుద్ధం. అతడు అహంభావి, స్వార్థపరుడు, అల్లా పట్ల అవిధేయత కలిగినవాడు. తన సోదరుని బెదిరింపులకు హాబీల్ భయపడలేదు. అలాగే తన సోదరునికి హాని కలిగించాలని కూడా అతను భావించలేదు. అల్లా హాబీల్కు స్వచ్ఛమైన మనసును ఇచ్చాడు, పవిత్రమైన భావాలను ఇచ్చాడు. తన సోదరుని మనసులో చోటు చేసుకున్న విద్వేషాన్ని తగ్గించడానికి హాబీల్ ప్రయత్నిస్తూ, సోదరా, నీవు సన్మార్గాన్ని వదిలి దారి తప్పుతున్నావు, పాపాలకు దారి తీసే నిర్ణయాలు తీసుకుంటున్నావు. నువ్వు అల్లాతో పశ్చాత్తాపం వేడుకోవడం మంచిది. నీవు మూర్ఖంగా చేసిన బెదిరింపులను మరిచిపోవడం మంచిది. అలా కానట్లయితే నేను ఈ వ్యవహారాన్ని అల్లాకే వదిలేస్తున్నాను. నీ పాపాల ప్రతిఫలాన్ని నీవే అనుభవించవలసి వస్తుంది. దుర్మార్గులకు నరకాగ్ని ప్రతిఫలంగా లభిస్తుంది అన్నాడు. కానీ హాబీల్ అంటే మొదటివాడు తిష్ట వేసుకున్న ఈ ద్వేషాన్ని హాబీల్ హితబోధ తగ్గించలేకపోయింది. అల్లా శిక్ష విషయంలో కూడా అతను అస్సలు భయపడలేదు. తండ్రి మాటలు అతని చెవికెక్కలేదు. అంతే ఒక పెద్ద రాతితో హాబీల్ను కొట్టాడు. హాబీల్ మరణించాడు. ఇది మనిషి భూమిపై చేసిన మొదటి హత్య, మొదటి నేరం. దానికోసం ప్రళయ దినం వరకు ఎంతమంది హత్యలు చేస్తారో అందులోని ఒక పాపం కూడా హాబీల్కి దొరుకుతుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు. హాబీల్ కొంతకాలం కనిపించకపోయేసరికి ఆదం అలైహిస్సలాం అతని కోసం వెతకడం ప్రారంభించారు. కానీ తన ప్రియమైన కుమారుని జాడ ఎక్కడా దొరకలేదు. హాబీల్ గురించి ఆయన హాబీల్ను అంటే మొదటి వాడిని ప్రశ్నించారు. దానికి హాబీల్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. హాబీల్కు కనిపెట్టుకొని ఉండడం, అతడిని కాపాడుతూ ఉండడం తన పని కాదని అన్నాడు. ఈ మాటలను బట్టి హాబీల్ మరణించి ఉంటాడని ఆదం అలైహిస్సలాం అర్థం చేసుకున్నారు. ఆదం అలైహిస్సలాం తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. హాబీల్ శవాన్ని ఏం చేయాలో తెలియని హాబీల్ అంటే మొదటివాడు అయోమయంలో పడ్డాడు. తన వీపుపై వేసుకుని ఒక చోటి నుండి మరొక చోటికి తిరిగాడు. శవాన్ని దాచేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు అతనికి ఆగ్రహం చల్లారింది, విద్వేషం తగ్గింది. మృతదేహం బరువు మోయలేక అలసిపోతున్నాడు. మృతదేహం నుంచి చెడు వాసన రావడం కూడా ప్రారంభమయ్యింది. మరణాంతరం కూడా మనిషి గౌరవ మర్యాదలకు ఎలా కాపాడాలో అల్లా ఈ సందర్భంగా హాబీల్కు ఒక ఉదాహరణ చూపించి పూర్తి మానవాళికి మార్గం తెలియచేశాడు. అల్లా 2 కాకులను పంపాడు. అవి ఒకదానికి ఒకటి పోట్లాడుకున్నాయి. ఒక కాకి చనిపోయింది. గెలిచిన కాకి తన ముక్కుతో కాలి గోళ్లతో ఒక గొయ్యి తవ్వింది. చనిపోయిన కాకిని అందులో నెట్టి పైన మట్టి కప్పింది. ఇదంతా చూసిన హాబీల్ సిగ్గుతో అపరాధ భావంతో చితికిపోయాడు. ఈ కాకి చేయగలిగిన పని కూడా నేను చేయలేకపోయానే అని బాధపడ్డాడు. ఇది మనిషి చరిత్ర మొదటి ఖననం. ఈ విధంగా ఆదం అలైహిస్సలాం జీవితం జరిగింది.